ప్రైజ్ లార్డ్. ప్రవీణేశ్వర క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ మార్నింగ్ డివోషన్ లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రేమపూర్వకంగా. మరి గత 2 రోజుల నుంచి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నుంచి కొన్ని చిన్న చిన్న ధ్యానాలు మనం చేసుకున్నామండి. వచనం వెంబడి వచనం చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. కాబట్టి ఒక్కొక్క అధ్యాయంలో నుంచి థీమ్ సారాంశం ఏమిటో చెప్తా ఉన్నాను కాబట్టి మీరు చదివేటప్పుడు చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది, మీ మైండ్ లో ప్రింట్ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూసుకున్నాము. ఈ ఉదయకాల సమయంలో 3వ అధ్యాయంలో నుంచి ఒక 5 నిమిషాలు మనము ధ్యానం చేద్దాము. మనసును పెట్టి చక్కగా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోస్ ని దయచేసి మీ ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే 3వ అధ్యాయము, ఈ అధ్యాయము విశ్వాసులు తమ కుటుంబ జీవితంలోనూ కష్ట సమయంలో ఎలా ప్రవర్తించాలో వివరిస్తా ఉంది. కాబట్టి మనం చూద్దామండి. 1వ అధ్యాయం నుంచి మరి 7వ వచనం వరకు కూడా కుటుంబ జీవితం గురించి, స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి అనే విషయం, లేదా భార్య భర్తలు ఎలా జీవించాలనే విషయాలు తెలియపరుస్తుంది. భార్యలు బాధ్యతాయుతంగా నడుచుకుంటూ మరి అంతరంగ స్వభావంలో సాధువైన మనస్సును అనే అలంకారాన్ని కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. అలాగే భర్తలు భార్యల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, వివేకంతో కాపురం చేయాలని పేతురు గారు బోధిస్తా ఉన్నారు. అలాగనే 8, 9 వచనాలు మనము చూడగలిగినట్లయితే సహోదర ప్రేమ, సంఘంలో సహోదర ప్రేమ కలిగి ఉండాలి అని తెలియపరుస్తుంది. విశ్వాసులందరూ ఏక మనసు కలిగినటువంటి వారే, ఒకరినొకరు ప్రేమ కలిగిన వారే, దీన మనసు కలిగిన వారే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఆశీర్వదించుతూ అలాగా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని ఇక్కడ పేతురు గారు తెలియపరుస్తున్నారు. అలాగనే మరి 10, 11, 12 వచనాలు మీరు చదవగలిగినట్లయితే జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అని అనుకునే వారికి చెడ్డదాన్ని పలకకుండా నాలుకలను, అలాగే కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోవాలంట. కాబట్టి మంచి దినాలు మీరు చూడగొరాలి అని అనుకున్నట్లయితే మరి ఈ 4 అంటే చాలా కంట్రోల్ చేసుకోవాలి. ఏ పట్టాయి మనం మాటలు మాట్లాడకుండా దీవెనకరమైన మాటలు మాట్లాడితే మన కుటుంబం దీవించబడుతుందండి. కాబట్టి చాలా శ్రేష్టమైన మాటలు మరి మీరు వచనం వెంబడి వచనం చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తర్వాత మనం ముందుకు వెళ్ళినట్లయితే 13వ వచనము నుంచి మనం చూడగలిగినట్లయితే 13వ వచనం, 14వ వచనము, మరి 15వ వచనము ఏం తెలియపరుస్తుందంటే మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే మనకి హాని చేసేవారు ఎవరున్నారు అని చెప్పని అంటున్నాడు. కానీ మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉందాము, ఎవ్వరు మనకు హాని చేయలేరు. అలాగే 14వ వచనం ఏం చెప్తుందంటే నీతి నిమిత్తం శ్రమ పడినను మనం ధన్యులమే అని చెప్తా ఉంది. కాబట్టి భయపడద్దు, ఎరవద్దు అని చెప్పని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మనం చూడగలిగినట్లయితే 15, 16 వచనాలు హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి, నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని, అడిగే మనల్ని గురించి ఇతరులకు చెప్పాలి అని అంటే అడిగే ప్రతి వారికి, ప్రశ్నలు వేసే ప్రతి వారికి కూడా సాత్వికంతో సమాధానం ఇవ్వాలి. అప్పుడు మరి మన మీద, మన ప్రవర్తన మీద అపనంగా వేయకుండా సిగ్గుపడతారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి క్రీస్తును గణపరచటము 17 నుంచి 18 వచనాలు మేలు చేసి శ్రమపడాలనే విషయము, అలాగే 21వ వచనము బాప్తిస్మం యొక్క సాదృశ్యం గురించి తెలియపరుస్తుంది. కాబట్టి మనము మన ఆత్మీయ జీవితాలను క్షేమాభివృద్ధి కలిగి జీవించాలి అనంటే వాక్యమేనండి సారాంశం. కాబట్టి వాక్యాన్ని మీరు బాగా చదువుకున్నట్లయితే మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి క్షేమంగా ఉంటుంది, ఆత్మీయతలో ఎదగగలుగుతారు. పేతురు గారు ప్రయత్నిస్తున్న ప్రయత్నం ఇవే, చెప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయాలు ఇవేనండి. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఈ రీతిగా జీవించాలి, ఈ రీతిగా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి అని మనకి నేర్పిస్తా ఉంది. 3వ అధ్యాయము మరి మీరు ఖాళీగా ఉన్న సమయంలో చదవండి, వచనం వెంబడి వచనం చదవండి. తప్పకుండా మీరు అర్థం చేసుకోగలుగుతారు, మన ఆత్మీయ జీవితానికి మంచి బాట వేసుకోగలుగుతాము. కాబట్టి మరి ఈ ధ్యానాలను మీరు చక్కగా వింటున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన వాక్యం చేత మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ధ్యానాలను వింటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, వాక్యము చేత ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి, కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలుగచేయండి, ఆర్థికంగా ఆస్వాదించండి. ఈ దినమెల్లా తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో, ప్రయాణాలలో, లేదా వారు చేస్తున్న డ్యూటీల్లో, జాబ్స్ లో, పనుల్లో మీరు తోడుగా ఉండి కష్టార్జితాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం నాయనా. ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించండి ప్రభా. ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ధైర్యంగా నిలబడటానికి నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాస జీవితం కూడా ప్రభా క్రీస్తులో ప్రభానైనా స్థిరపడ ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసంలో స్థిరలై ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో తోడుగా ఉండి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వింటున్నాం తండ్రి. ఆమేన్.